అసెంబ్లీ సమావేశాలు ఢిల్లీ పర్యటనలు లేకపోవడంతో అన్ని శాఖలపై సమీక్షించే సమయం ఈ వారం సీఎం చంద్రబాబుకు దొరికింది. ఒకే రోజు 2-3 శాఖలపై సమీక్షలు నిర్వహించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షించి పేదలకు ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల సాయం చేయాలని డిసైడ్ చేశారు. ఇక మరోవైపు రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు. ఈ వారం సీఎం డైరీలో ఒక్కో ప్రోగ్రాం ఎలా సాగిందో చూద్దాం. విద్యాశాఖ అమలు చేస్తున్న పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం లాంటి స్ఫూర్తిదాతల పేర్లు పెట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కూటమి నాయకుల సహకారంతో మరిన్ని మంచి పథకాలు అమలు చేద్దామని సీఎం రిప్లై ఇచ్చారు. సోమవారం చంద్రబాబు కీలకమైన గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉంటుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇళ్ల స్థలాల అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి వారి స్థలంలోని ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నారు. ఇక గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లులు క్లియర్ చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో 950 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చింది. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించివ్వాలని డిసైడ్ అయ్యారు. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైతే ఇప్పుడు కొన్ని లేఅవుట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు, అంటే పట్టాలు ఇవ్వలేదు, లేకపోతే లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు. అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం, ఆ ప్రభుత్వం కేవలం 1.5 సెంటు మాత్రం ఇచ్చింది రూరల్లో. ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో సొంతిల్లు లేని వారు ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచన. అందుకే రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఏడాదిలో మరో 8.25 లక్షల గృహ నిర్మాణాలు జరగాలని ప్రభుత్వం లక్ష్యం. కాలనీల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించి రహదారులు, తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులను దశల వారీగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచన. ఇదే విషయాన్ని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ శాఖ పనితీరుపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైసీపీ హయాంలో ఎక్కువ మంది పేదలు భూదందాకు గురయ్యారని సీఎం దృష్టికి వెళ్లింది. ఆ భూ ఆక్రమణల గుట్టు తేల్చాలని, నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రజల భూములు వారి చేతికి చేరాలని చెప్పారు. ఇక ఎన్నికల్లో చెప్పినట్టు రైతులకు వారికి రాజముద్ర QR కోడ్తో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీఎం ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ QR కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అందజేస్తారు పూర్తిగా. ఇదే విషయాన్ని ట్విట్టర్లో కూడా చంద్రబాబు ప్రకటించారు. తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదని అన్నారు. అన్ని రకాలుగా ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసుపై కూడా చర్చించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి చేశారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన సీఎం గిరిజన పాఠశాలల్లో ఏఎన్ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన పాఠశాలలు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఏఎన్ఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంలను డిప్యూటేషన్పై ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు, ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలతో పాటు గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్నాలజీని పెంచి యూత్ ట్రైనింగ్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించారు. మరోవైపు టీ టైం తరహాలో అరకు కాఫీని ఊరూరా ప్రమోట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి ఎక్కడా కనిపించకూడదని తేల్చి చెప్పారాయన. త్వరలో జరగబోయే అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణానికి విరాళాలు వస్తున్నాయి. న్యూజెర్సీలో పనిచేస్తున్న తుమ్మల మధుస్మిత అనే మహిళ 4 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. సచివాలయంలో మంగళవారం సీఎంను కలిసిన ఆమె చెక్ ఇచ్చారు. మధుస్మితను చంద్రబాబు అభినందించారు. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లా స్టూడెంట్ కమ్మెల సాయి ఫణీంద్రకు చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి వినతిపై స్పందించిన సీఎం వారంలోనే బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్ ఇచ్చారు. జూలై 5న కొల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫణీంద్రకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. సాయం చేయాలని సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి చంద్రబాబును కోరారు. దీంతో బాధితుడికి సీఎం సాయం చేశారు. తన కోరిక మేరకు స్పందించిన చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో మంగళవారం నోబెల్ పురస్కార గ్రహీత యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రొఫెసర్ మైకెల్ క్రీమర్ భేటీ అయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి సరఫరా రంగాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయడానికి క్రీమర్ అనుభవాన్ని వినియోగించుకుంటామని సీఎంఓ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా 500 గ్రామాల్లో క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేస్తామని ట్విట్టర్లో తెలిపింది. దీనికోసం ఎవిడెన్స్ యాక్షన్ అనే అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎంఓ ట్వీట్ చేసింది. For more videos like this, subscribe Big TV channel.